మొత్తానికి వచ్చేస్తాను బంగ్లాదేశ్లోకి. వెల్కమ్ టు బంగ్లాదేశ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి మేఘాలయలో డే నెంబర్ 5, ద క్లీనెస్ట్ విలేజ్ ఆఫ్ ఏషియాలోని మావ్లింగ్ నాంగ్లో ఉన్నాము. అసలు నాకు ఈ విలేజ్ అయితే పిచ్చగా నచ్చేసింది, చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని కనుక్కోవడానికి ట్రై చేస్తాను. బట్ ఎవరైతే ఆ విలేజ్కి సంబంధించిన సెక్రటరీ ఉన్నారో ఆయన కొంచెం బిజీ ఉంటున్నాడు, కాల్ అటెండ్ చేయట్లేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను, మేబీ ఎక్కడ పనిలో బిజీ ఉంటాడు ఆయన. బట్ స్టిల్ ఉన్నంత వరకు విలేజ్ మాత్రం ఇటువైపు వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా ఒక నైట్ స్టే పెట్టుకోండి, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయండి, విలేజ్ అంతా తిరగండి. ఈరోజు విషయానికి వచ్చేసరికి ద మోస్ట్ ఫేమస్ మనకి మేఘాలయ అనగానే గుర్తొచ్చే ఇంకోటి ఉంటుంది, డాక్కి. ఆ రివర్ పైన ఆ పడవలో అట్లా వెళ్తుంటే అసలు మనం నిజంగా వాటర్ పైన పడవ వెళ్తుందా లేకపోతే లైక్ ఆ రాళ్ళ మీద వెళ్తుందా అనే ఫీలింగ్ ఉంటుంది. అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి వాటర్. అది చూసుకోవడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి, మావ్లింగ్ నాంగ్ నుంచి. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి మంచి ప్లేసెస్ చాలా వస్తాయి ఈరోజు. అండ్ ఈ విలేజ్ చాలా చిన్నది. పొద్దున్నే 6:30కి అట్లా నేను డ్రోన్ ఫ్లై చేశాను. ఆహా, విజువల్స్ వచ్చాయి చూడండి. అట్లా డ్రోన్ గాల్లోకి లేస్తుంటే అప్పుడు అర్థమైంది ఈ విలేజ్ కొండ పైన అండ్ కొండ కింద ఏమున్నాయి అని చెప్పేసి. మీరు ఈ లోపు డ్రోన్ విజువల్స్ ఎంజాయ్ చేయండి. మీరు చూసే లోపు నేను ఆ డాక్కి వెళ్ళిపోతాను. గంటల ఇక డిస్టెన్స్ కిలోమీటర్ వైజ్ 35 కదా చూడండి. 35 కిలోమీటర్ అంటే చూడండి, అరౌండ్ 1 అవర్ పడుతుంది. సో మేము ఈ 1 అవర్ కవర్ చేసే లోపు మీ డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. సీ యూ ఇన్ డాక్కి దెన్. మిస్సింగ్ దిస్ విలేజ్ మ్యాన్. నిజంగా ఇప్పుడు ఆ పెద్ద ఆవిడతో మాట్లాడుతున్నాను. ఒక బ్లాక్ కాఫీ ఇచ్చి తాగుతుంటే పెద్ద ఆవిడ నేను అడిగాను తనని, అసలు మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, లైక్ మీరు చదువుకున్నారా ఏంటి అని అడిగితే తనకు యాక్చువల్లీ ఏబిసిటీ కూడా రాదంటే చూడండి. ఏదైనా సరే అది పట్టుదల అని ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు విలేజ్లో ఉన్నారు అండ్ వాళ్ళకి దొరికే ఫెసిలిటీస్ తక్కువ. ఆ ఫెసిలిటీస్ను ఉన్న వాటిని వాడుకొని ఇంతమంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు తెలుసా. మొత్తం ఎంతమంది టూరిస్టులు వస్తున్నారంటే వాళ్ళంతా హైప్ టూరిస్టులతో బతికేస్తున్నారు. వాళ్ళు చేసింది వెళ్ళి ఏంటి, క్లీన్గా మెయింటైన్ చేయడం, వాళ్ళ పరిసరాలను నీట్గా ఉంచుకోవడం అండ్ వెల్ డిసిప్లిన్. ముఖ్యంగా వెల్ డిసిప్లిన్. తను మాట్లాడుతుంటే కూడా ఎంత బాగా మాట్లాడుతుందంటే, తను మాట్లాడుతుంటే వాళ్ళ మనవడు వచ్చారు, చిన్న పిల్లలు, నాకు తెలిసి 7th క్లాస్ 1st క్లాస్ అట్లున్నారు. వాట్ ఇస్ యువర్ నేమ్ అని తన పాపను అడిగితే తను బిస్కెట్ తింటూ ఆన్సర్ చేయడానికి ట్రై చేసిన. పెద్దవాడు అప్పుడే చెప్పిన, యూ ఈట్ ఫస్ట్ అండ్ దెన్ ఆన్సర్ పొలైట్లీ అని చెప్పి తిట్టేసింది అప్పుడే. అంటే పిల్లలకి చూడండి ఎంత బాగా అప్పుడే నేర్పించేస్తున్నారు వాళ్ళు. మంచిగా అనిపించింది. ఆ పాప కూడా ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా ఇంగ్లీష్. 2nd క్లాస్ అంట. ఈ మారుమూలలో ఉన్న ఒక చిన్న స్కూల్లో చదువుకొని కూడా తను అంత బాగా మాట్లాడుతుందంటే షాక్ అయిపోయింది. మన దగ్గర ఉన్న పిల్లలు లక్షలు పోస్తారు లేస్తారు, వాళ్ళని కూడా నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కూడా ఇంత బాగుండదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడం గొప్ప అనట్లేదు, మనం ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడం ఒక లాంగ్వేజ్ ఇంపార్టెంట్. వీళ్ళు ఆ లాంగ్వేజ్ని పట్టుకొని మంచిగా జీవనం కొనసాగిస్తున్నారు అండ్ మంచిగా ఉంది లైఫ్ స్టైల్ వీళ్ళది. మీరు అంటారేమో మరి వాళ్ళతో మాట్లాడింది ఎందుకు రికార్డ్ చేయాలని చెప్పి. వాళ్ళ కెమెరాకి చాలా షైగా ఉన్నారు. మీరు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కెమెరాల మూతులు పెట్టడం ఇలాంటివి చేయొద్దు. వాళ్ళ ప్రైవసీ వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. ఇన్ పర్సన్గా మీతో మంచి మాట్లాడుతున్నారు కదా, అది చాలు. చూడండి ఎట్లా ఏంటి అనుకుంటున్నారు. మన దగ్గర ఉంటాయి కదా సుపారి అంటారు, ఇక్కడ మన దగ్గర వక్క అంటారనుకుంటా మేబీ. వాటిని తీసి వాటర్ లాంటిది ఒక కుంటలాగా చేసి పెడుతున్నారు. దాంట్లో జాలి లాంటిది బుట్టలాగా చేసి ఆ కాయలం లాంటివి ఉన్నాయి కదా అవి తెంపేసి దాంట్లో ఇంచుమించు 3 నెలల నుంచి 4 నెలల దాకా సోక్ చేస్తారంట చూడండి. అట్నే తీసి
అండ్ ఆ సోక్ తీసిన తర్వాత ఆ కాయలు నొలిచాం అనుకోండి ఎట్లుంటుంది తెలుసా, మన దగ్గర తాటి ముంజల్ని ఒలుస్తే పండిన తర్వాత ఒలుస్తే ఎట్లుంటుంది, అట్లా నారలాగా అట్లా వస్తుంది దాంట్లో నుంచి. దాన్ని కట్ చేసి వీళ్ళు అమ్ముతున్నారు సుపారీ లాగా. అండ్ మనం వెళ్ళే ఈ దారి కూడా ఎంతో బాగుంటుంది తెలుసా, మొత్తం ఇట్లా ఉంటుంది రోడ్డు, సన్న రోడ్డు, ఇటువైపు చెట్లు. ఆల్మోస్ట్ లాస్ట్ 1 hour నుంచి ఇలా డ్రైవ్ చేస్తున్నాం. పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎంజాయ్ చేస్తారు కూడా ఖచ్చితంగా మీరు. సుపారీ, తమలపాకులు అండ్ బిర్యానీ ఆకు మొత్తం అవి ఉన్నాయి తెలుసు. ఇక్కడంతా బిర్యానీ ఆకులు అయితే రోడ్ సైడ్లో పడేస్తారు కొన్ని ఆకులు కట్ చేసి. బాగుంది చూడండి, వర్షాకాలంలో వస్తే భలే ఉంటుంది అంటే ఫుల్ వాటర్ ఫ్లోతో. బోర్ హిల్ అంట చూడండి. వాటర్ ఫాల్ కనిపిస్తుందా, ఏమన్నా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఇదే వాటర్ ఫాల్. అది మీరు మాన్సూన్లో వస్తే ఇట్లుంటుంది లుక్ ఇలా ఎగ్జాక్ట్గా. వచ్చేసాం చూడండి మనం రావాల్సిన పాయింట్ దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా బోట్లో మన జర్నీ. ఆల్రెడీ మీకు కనిపిస్తుంటాయి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా వాటర్ అంతా కూడా. పొద్దున అవడంతో నీళ్ళు పడి మీకు అంత గ్రిప్ తెలియట్లేదు, కానీ ఇంకొద్దిసేపు ఆగండి అసలైన మజా అంతా తెలుస్తుంది ఈ ప్లేస్ది. అండ్ ఈ నది దాటి కొంచెం అటు పోయినామంటే చెట్లు కనిపిస్తున్నాయి, అంతా బంగ్లాదేశే. ఎప్పుడు కిतना टाइम लेगा जर्नी बोट राइड? 1 घंटा लगेगा ना? किस तरफ जाएंगे, इस तरफ या पीछे की तरफ? ఇంకేంటి లేట్ మరి మొదలడమా? कहाँ बैठना है, सेंटर में? इधर ओके डन. వెల్కమ్ టు డౌకీ. యాక్చువల్లీ డౌకీ అనేది విలేజ్ పేరు. ఈ లేక్ పేరు వచ్చేసి చూడండి ఉంగ్మాంగ్ అంట. చూడండి దీని కాస్ట్ ఎంత ఏంటి నేను చెప్తాను వివరాలన్నీ. ఇది మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది కాస్ట్ మోస్ట్లీ. ఆహా చూడండి మీకు ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది చూడండి. వెల్కమ్ టు డౌకీ. ఈ క్లియర్ వాటర్లో అట్లా పడవలో వెళ్తుంటే ఉంది చూడండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టోటల్గా. చూడండి చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? చిన్నవి. ఇంకా డెప్త్ తగ్గే కొద్దీ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ హార్డ్లీ ఒక 1/2 meter కూడా ఉండదు డెప్త్. అరే చేపలు జంపింగ్ కొడుతున్నాయి భయా. అదిగోండి కనిపిస్తున్నాయా? ఫిషెస్ జంప్ చేస్తున్నాయి. అదిగోండి. ఇట్లా మధ్యలో క్యాంప్స్ లా సెట్ చేసి పెట్టినారు, కొంతమంది ఉంటున్నారు కూడా వచ్చేసి దీంట్లో. చూడండి మధ్యలో ఎంత పెద్ద స్టోన్ ఉంది చూడండి, తక్కువ పెద్దగా లేదు సార్ అయితే. చూడండి సర్టన్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇంకా వాటర్ ఫ్లో వచ్చేస్తుంది, అంటే ఇంకా అక్కడి నుంచి కొండలు స్టార్ట్ అయిపోతున్నాయి రాళ్ళ లాంటివి. ఇక్కడ యూటర్న్ కొట్టేస్తారు. ఇక్కడ చిన్న కొద్దిసేపు బోట్ ఆపేసి ఒక షార్ట్ బ్రేక్ అనుకోండి, ఒక ఫోటో స్టాప్ లాగా. చూడొచ్చు మీరు, వాటర్ చూడండి భయ్యా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో. తెలుస్తుందా మీకు వాటర్ ట్రాన్స్పరెన్సీ లెవెల్? ఎంత బాగా అనిపిస్తుందో సార్ వాటర్ ఫ్లో అట్లా వస్తుంటే. ఈ మేఘాలయ ట్రిప్కి వచ్చేసి నేను టూర్ కింగ్డమ్ వాళ్ళతో వచ్చాను. వాళ్ళు మీకు అన్ని టూర్కి ఆర్గనైజ్ చేస్తారు. 5 nights 6 daysకి అలా వచ్చారనుకోండి, డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేదాన్ని బట్టి 41,000 నుంచి 62,000 రూపీస్ వరకు ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగే కొద్దీ పర్ పర్సన్ కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఒక ఇద్దరు వచ్చారనుకోండి పర్ పర్సన్ అరౌండ్ 21,000 చేంజ్ పడుతుంది. 4 వచ్చారనుకోండి ఇంకొంచెం తగ్గుతుంది. 6 వచ్చారనుకోండి ఇంకా తగ్గుతుంది, అరౌండ్ 14,000 పర్ పర్సన్ అలా పడుతుంది. సో దీంట్లో మీకు గువాహటి నుంచి ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్, రూమ్, సైట్ సీయింగ్ కవర్ అయిపోతాయి. కొన్ని ప్లేస్కి ఎంట్రీ ఫీస్ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. ఇంకా తిరుగు ప్రయాణం మొదలు. ఇప్పుడు ఎక్కడ మంచి స్పాట్ ఎత్తుకొని అర్జెంటుగా డ్రోన్కి పని చెప్పాల్సిందే. దీని ప్రాపర్ విజువల్స్ రావాలి మనకంటే డ్రోన్కి పని చెప్పాలి. అండ్
అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇక్కడ వీళ్ళు చెప్పడం గంట అని చెప్తారులే, కానీ ఒక 15 minutes మ్యాక్సిమం ఎంత స్లోగా వచ్చినా కూడా అంతే. ఎట్లా అనిపించినాయి ఆ డ్రోన్ షాట్స్? బట్ స్టిల్ ఆ మ్యాజికల్ షాట్స్ నేను ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అవి రాలేదు. నాట్ సాటిస్ఫైడ్ నేను నా వరకు. అండ్ ఇప్పుడు మ్యాటర్కి వస్తే మరి బోట్ కాస్ట్ ఎంత అంటే పర్ బోట్ 1200, మ్యాక్సిమం ముగ్గురు కూర్చోవచ్చు. అంటే ముగ్గురు వస్తే ఒక్కొక్కరికి 400 రూపాయలు పడ్డట్టు. ఇంకా అంతకు మించి లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే ఇంకా మీరు మల్టిపుల్ బోట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని కెపాసిటీ ముగ్గురే. అంటే హెవీగా రికమెండ్ చేసే థింగ్ ఒకటి ఉంటుంది, అది వచ్చేసి వీలైనంత వరకు 12 నుంచి 2 గంటల మధ్యలో చేయండి ఇది. ఎందుకంటే ఎండ ఆ టైంలో మనం ఎత్తు పై ఉండడంతో ఈ ట్రాన్స్పరెన్సీ లెవెల్ని బీట్ చేసేయడం ఇంకా మామూలుగా ఉండదు. నేను అనుకున్నాను బట్ సెట్ చేద్దాం ఏదో అలా మధ్యాహ్నానికి అన్నీ, బట్ సెట్ అవ్వట్లేదు నాకు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్లు చూసుకుని మళ్ళీ షిలాంగ్కి వెళ్ళాలి నైట్ లోపు, బాగా లేట్ అయిపోద్ది. రిటర్న్లో స్లోగా తీసుకెళ్తున్నారు ఇట్లా ఈ రాళ్ళ పొంటి దాని పొంటి చూయించుకుంటూ చూడండి మొత్తం నీడాడిపోయింది చూసారు. ఎందుకంటే నిన్న దీనికి వెనుక రాళ్ళది ఒక నీడంతా వాటర్ పైన పడి మనకు ఏదైతే బాకీ ఒక అనగానే ఒక ఉంటుంది కదా క్రిస్టల్ క్లియర్ వాటర్ పైన బోట్ అలా ఫ్లోట్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ రావట్లే. మధ్యలో బ్రిడ్జ్ అండ్ అక్కడక్కడ ఇట్లా చిన్న దారల్లా గారుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక మాన్సూన్లో లైక్ మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు వస్తే డ్వాకీకి రాకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఇది ఓన్లీ ఈ డ్వాకీని ఎంజాయ్ చేయాలంటే ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మ్యాక్స్ టు మ్యాక్సిమం అంతే. తర్వాత ఇంకా రావద్దు ఇటువైపు, ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో అంతా ఎక్కువైపోద్ది, ఆ రాళ్ళ హైట్ వరకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్. సో అప్పుడు చేయడానికి ఏముండదు. ఇప్పుడైతే డెప్త్ తక్కువ ఉంది కాబట్టి మనకు ఆ వాటర్లో ఏమంటారు క్రిస్టల్ క్లియర్గా కనిపించడం అలాంటి ఆ ఫీల్ ఇస్తుంది. మన సైడ్ ఎంత శాంతిగా ఉందో వాళ్ళ సైడ్ చూడండి ఎంత రచ్చ కింద ఉందో. ఆ సౌండ్స్ నాకు వీటికి వినిపిస్తున్నాయి కదా సార్, ఉరుతానే ఉన్నారు, వాగుతానే ఉన్నారు, రచ్చ కింద ఉంది కదా వాతావరణం కనిపిస్తుంది మీకు. ఆ గొడుగులన్నీ అలాగే బంగ్లాదేశ్ వాళ్ళవి అన్నీ సౌండ్స్ వినిపిస్తున్నాయి మోస్ట్లీ మీకు. చూడండి చూడండి గొడుగులు అంతా బంగ్లాదేశే. ఇక్కడ మన BSF వాళ్ళు ఉన్నారు, అది మన BSF వాళ్ళ పోస్ట్, వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఇటు నుంచి అటు నుంచి రాకుండా. ఆ ట్యూబ్స్, ఆ అంబ్రెల్స్ అన్నీ వాళ్ళే. చూడండి ఇలా బోట్లు చూసారు ఎంత వింత విన్నవని, ఏమున్నాక రొచ్చి వేసారా. ఇక వీళ్ళంతా అక్కడ లోకల్స్. ఇంకా సండే కదా వాళ్ళు ఇక్కడికి వచ్చారు వీకెండ్కి పిక్నిక్ లాగా. మొత్తానికి వచ్చేస్తాను బంగ్లాదేశ్లోకి. వెల్కమ్ టు బంగ్లాదేశ్. ఇప్పుడు కంట్రీ టు విజిట్లో అంటే నా కంట్రీ లిస్ట్లో బంగ్లాదేశ్ యాడ్ చేసుకోవాలా? కాదని జోక్ చేస్తున్నాను. కాకపోతే ఇది బంగ్లాదేశ్ అంత ఏరియా అంతా కూడా నా వెనకాల కనిపిస్తున్న వాళ్ళంతా కూడా మీకు బంగ్లాదేశియన్సే. ఇదిగోండి వెల్కమ్ టు బంగ్లాదేశ్ అని వచ్చాము. ఎందుకంటే నా వెనకాల మీకు స్టోన్స్ కలర్ కనిపిస్తున్నాయి, గ్రీన్ కలర్వి. ఇటువైపు అంతా కూడా ఇంకా బంగ్లాదేశ్ అండ్ ఇటంతా కూడా ఇండియా. ఎట్లయితే మనం ద్వాకీ రివర్ చూడడానికి మనం ఇండియా వైపు నుంచి వచ్చామో వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్ వైపు నుంచి ఈ ద్వాకీలోకి వచ్చారు వాళ్ళు కూడా. ఇటువైపు అంతా వాళ్ళు వెళ్తారు, అటువైపు అంతా మనము. సో ఆ స్టోర్ నుంచి కొంచెం అట్లా అడుగుతా వేసాను అనుకోండి, ఇంకా బంగ్లాదేశ్లోకి నేను వచ్చేసినట్టే. బాగుంది కదా ఇదేదో. ఇదిగోండి ఆ రాళ్ళు కనిపిస్తున్నాయా అవంతా కూడా అటువైపుకి. ఇదిగోండి ఇటంతా బంగ్లాదేశ్, అవి కనిపిస్తుందా. మన ఆ బోర్డు వచ్చేసి మన ఇండియాది. ఇదిగోండి ఇప్పుడు గట్టిగా మాట్లాడితే నేను ఇండియాకి బంగ్లాదేశ్కి బార్డర్కి మధ్యలో ఉన్నా. ఒక కాలు అటు ఒక కాలు ఇటు. ఇదిగోండి మనం ఎట్లయితే అటువైపు వెళ్ళి ఫోటోలు దిగుతున్నామో వాళ్ళు వచ్చి ఇటువైపు ఫోటోలు దిగుతున్నారు.
అదొక హ్యాపీ మూమెంట్స్ అనుకోండి ఇంక అందరికీ. మీకు తెలిసిన విషయమే, ఈ మధ్య అసలు బంగ్లాదేశ్ వాళ్ళ కండిషన్ అసలు బాగాలేదు. వాళ్ళ ప్రెసిడెంట్ పారిపోవడం, తర్వాత వాళ్ళంతా ప్రెసిడెంట్ హౌస్లోకి వెళ్ళేసి అంత రచ్చ చేయడం. వస్తాను వెనకకి, మంచిగా అనిపించింది ఓవరాల్గా. అది మీరు 1200 బార్గెన్ చేసుకుంటారు, ఎక్కువ మంది వస్తే ఎట్లా అనేది మీ ఇష్టం ఇంకా. అండ్ ఆ బార్డర్లోకి ఎదురవడం మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మిట్ట మధ్యాహ్నం పెట్టుకోండి, అప్పుడు కానీ దీని ఫుల్ ఫ్లెజ్ మజా రాదు. ఇంకొంచెం ముందుకు వచ్చాను, ఇక్కడ చూడండి అసలైన బంగ్లాదేశ్ అండ్ ఇండియా బార్డర్. వేరే పక్కన ఇందాక బోటింగ్ నుంచి ఒక 5 kilometers ముందుకు వచ్చాను. ఇదిగోండి ఇప్పుడే వెనకాల వాళ్ళకి వెళ్ళేసి ఫోటోలు దిగేసి వచ్చాను బంగ్లాదేశ్ అండ్ ఇండియా బార్డర్లోకి. బాగుంది ఎక్స్పీరియన్స్, డిఫరెంట్గా. అక్కడ స్టోన్స్ లాంటివి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని రావచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు, బట్ అక్కడ నుంచి బంగ్లాదేశ్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు. చూడండి వెనకాల కనిపిస్తున్నారా? ఇదిగోండి ట్రక్లు కనిపిస్తున్నాయా? ఈ ట్రక్కుల నిండా రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఎడిపోతాయి అనుకుంటున్నారు బంగ్లాదేశ్ కంటే. చూడండి మన వాళ్ళకి రాళ్ళు కూడా మన మీద సప్లై చేయాలి. మళ్ళీ మన వాళ్ళు ఏమో మేము తోపులము తురుములు అని చెప్పి భుజాలు తరుముకుంటుంటారు ఇండియా మీదనే. ఇంకా చాలా విషయాలు తెలుస్తున్నాయి వచ్చిన తర్వాత, బట్ ఆన్ కెమెరా అవన్నీ మాట్లాడలేం కదా. మనం నెక్స్ట్ స్పాట్కి వచ్చేసాము, క్రంగ్సూరి ఫాల్స్ అంట. చూడండి చాలా బాగుంటుందంట. కొద్దిగా పార్కింగ్ ఏరియా నుంచి నడవాల్సి ఉంటుంది. పార్కింగ్ అటు వైపు వెళ్దాం. కింద అక్కడెక్కడో వస్తున్నాయి సౌండ్స్. బాగానే దిగాలి చూడండి కిందికి. దిగడం ప్రాబ్లం కాదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కాల్సి ఉంటుంది అంతే. వచ్చేసాము. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. డ్రెస్ చేంజ్ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడండి అద్దర కొట్టేసింది అంతే. ప్లేస్ అస్సలు మామూలుగా లేదు. నిజంగా మామూలుగా లేదు కదా, చాలా బాగుంది. వర్త్ విజిటింగ్. ఎంట్రీ ఫీ కూడా జస్ట్ 50 రూపాయలే. బాగుంది చూడండి. ఎట్లా అనిపించినాయి డ్రోన్ షాట్స్? మస్తు ఉన్నాయి కదా. సో చూస్తుంటే కూడా ప్లేస్ ఎంత ప్లెజెంట్గా ఉంది. అండ్ వాటర్ చూస్తుంటే అయితే దూకేయాలనిపిస్తుంది అంతే ఇమీడియట్గా. కానీ లైఫ్ జాకెట్ లేకుండా ఎవరు దిగకూడదు అంతే. లైఫ్ జాకెట్లో దిగమంటే నా వల్ల కాదు. మొన్న నేను బ్లూ లాగూన్ కూడా అవాయిడ్ చేయడానికి రీజన్ అదే, మళ్ళీ ఇప్పుడు కూడా అదే. ఇదిగోండి ఇక్కడ పెట్రోల్ కాస్ట్ 96 రూపీస్. ట్యాక్స్ తక్కువ ఉంటాయండి నార్త్ ఈస్ట్లో. డీజిల్ కాస్ట్ వచ్చేసి 87 రూపాయలు. చూడండి చర్చ్ చూడండి, షిల్లాంగ్లో అతిపెద్ద చర్చ్ అంటే ఇది. బాగుంది చూడండి, పరిసరాలు కానీ ప్లేస్ కానీ. వచ్చేసాను షిల్లాంగ్లోని నా హోటల్కి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి, బట్ ఈ లోపు ఒకసారి అట్లా రూమ్ ఎట్లుంది చూడండి. ఇది బాగుంది మొన్నటి దానికంటే. మొన్నటిది నేను లాస్ట్ మూమెంట్ ప్లానింగ్ అవడంతోనే బుకింగ్స్ దొరకలేదంట. ఇది వచ్చేసరికి మంచి ఇచ్చారు చూడండి, సింపుల్గా ఉంది. వెళ్దాం అట్లా కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళి చాలా విషయాలు మాట్లాడతాను. సో ఇప్పుడే అట్లా బయటికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్కి వచ్చాను. ఇప్పుడు మార్నింగ్ నుంచి జరిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అప్డేట్స్ చెప్తాను చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి. ఫస్ట్ థింగ్ డ్వాకీ దగ్గర 1200 రూపీస్ అని చెప్పాను. ఆ 200 కాకుండా మీరు గట్టిగా బార్గెన్ చేసి కూర్చుంటే 600 నుంచి 1000 రూపాయల లోపే వస్తుంది బోట్కి. ఓకే, డిపెండింగ్ ఆన్ మీ బార్గెనింగ్ స్కిల్స్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ డ్వాకీ దగ్గర రష్ ఎక్కువ ఉంటే షాన్ పడాంగ్ అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంటుంది 10 kilometers ముందుకు వెళ్తే, అక్కడికి వెళ్ళండి. డ్వాకీలో ఫుల్ రష్ ఉంటేనే అటువైపు వెళ్ళండి, ఎందుకంటే మీకు టైం
ఎక్కువ అవుతుంది మళ్ళీ షాన్ పోవడానికి వెళ్ళడానికి. డ్వాకే నుంచి 10 కిలోమీటర్స్ కాబట్టి వెళ్ళి రావడానికి మళ్ళీ కొంచెం టైం కావాలి. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ బజార్ అని చెప్పి మెయిన్ ఏరియా, మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చూసుంటారు. అండ్ షాపింగ్కి పండగ క్రిస్మస్ అంతా కలకల్లాడిపోతుంది. అండ్ ఫుడ్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పేస్తుంటే ఆ మార్కెట్కి ఎంట్రన్స్ ఉండే రైట్ సైడ్లో చిన్న స్ట్రెచ్ అంతా అటు సైడ్ ఇటు సైడ్ బండ్లు ఉన్నాయి. దానిపైన ఫుడ్ ట్రై చేసేంత ధైర్యం నేను ఎందుకు చేయలేకపోయాను. లోకల్స్ కాకుండా ఇక్కడ బెంగాలీ వాళ్ళు కానీ అస్సామీస్ వాళ్ళు అస్సాం వాళ్ళు కానీ ఫుడ్ అమ్ముతున్నారు, నూడిల్స్ అలాంటివన్నీ. అవి చూస్తే ఎందుకో తినాలనిపించలేదు నాకు. అవి దానికి తోడు అక్కడ ఏవైతే గ్రిల్ చేసిన చికెన్ అమ్ముతున్నారో దాంట్లో చికెన్ కంటే ఎక్కువ నాకు దాంట్లో అదే కనిపిస్తుంది, ఏమంటారు ఫుడ్ కలర్ ఎర్రగా మెరిసిపోతుంది. మొత్తం ఫుడ్ కలరే. అసలు అంత ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం ఏముంది, అయినా సాగు కొడతారా ఇట్లా కెమికల్స్తో కడుపుని. ఇదంతా కాదని చెప్పి కొంచెం ముందుకు వెళ్తే మార్కెట్లో కొన్ని షాప్స్ ఉన్నాయి, అక్కడ మంచిగా అనిపించింది. అదేంటంటే ఆలూ చాప్ ట్రై చేశాను, మంచిగా అనిపించింది. 10 రూపీసే. మాల్పువా మంచిగా ఉండింది. గులాబ్ జామున్ పెద్దది 15 రూపీస్, టేస్ట్ మంచిగా ఉంది. మళ్ళీ ఇట్లా కొంచెం అవి ట్రై చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చాను. కుదిరితే డిన్నర్ రూమ్లోనే కంప్లీట్ చేస్తాను. ఇంకా అంతే ఈ వీడియోలో. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.